చంద్రబాబు 4.0 అంటే అందరూ అది పరిపాలనలో అనుకుంటారు. కానీ ఆయన పరిపాలన ఇప్పుడేంటి, ఎప్పుడో అంతర్జాతీయ స్థాయికి చేరిపోయింది. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలే లేవు. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అడ్మినిస్ట్రేషన్లో బ్రాండెడ్ సీఎంగానే ఉన్నారు. ఆ మాటకొస్తే సీఈఓ ఆఫ్ ద స్టేట్ అనే బిరుదు ఆయనకు తాను తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఉంది. బాబు మారిందని చెప్తోంది. ఆయన యూట్యూబ్కి సంబంధించింది. ఇటు కుటుంబం కావచ్చు, అటు ప్రజల మధ్య ఆయన తీరు తెన్నులు కావచ్చు, వీటి విషయంలో విశేషమైన మార్పు రావడమే బాబు 4.0 స్పెషల్. మీరు భువనేశ్వరి గాని లోకేష్ గాని మాట్లాడేటప్పుడు బాబు గురించి వారేమంటారో గుర్తించారా? నా బాల్యంలో కావచ్చు, నా ఎదుగుదలలో కావచ్చు, డాడీ పెద్దగా ఉండేవారు కాదని అంటారాయన. ఒక పొలిటీషియన్గా, మరీ ముఖ్యంగా ఒక సీఎంగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆల్వేస్ బిజీయే. ఇక నారా భువనేశ్వరి మాత అన్న మాటలను బట్టి చూస్తే తన మొత్తం ఫ్యామిలీ లైఫ్లో బాబు తీసిచ్చింది ఒకే ఒక్క చీరగా చెప్పుకొని బాధపడ్డారు ఆమె. ఇక లోకేష్ కొరత తీరేలా తన క్యాబినెట్లో మంత్రిని చేసి ఇక్కడ కావచ్చు, ఏదైనా విదేశాలకు తీసుకెళ్లడం కావచ్చు చేస్తూ కొడుకు ముచ్చట తీర్చుకున్నారు. అంతెందుకు, మొన్నటికి మొన్న మోడీ కర్నూలు జీఎస్టీ సభలో కూడా తన తనయుణ్ణి అధిపనిగా దగ్గరికి తీసుకుని మోడీకి మెమంటో ఇప్పించారు చంద్రబాబు. అది కదా తండ్రి కొడుకుల వాత్సల్యం అనిపించేశారు. ఈ మధ్యకాలంలో ఒక చేనేత వస్త్ర ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు తన భార్య కోసం ప్రత్యేకించి ఒక చీర కొన్నారు చంద్రబాబు. మా ఆవిడ నేనే చీర కొనివ్వలేదని కంప్లైంట్ చేస్తోంది. ఆమె కోసం ఒక మంచి చీర ఇవ్వండి అయ్యా అంటూ అడిగి మరీ ఆ లోటు తీర్చే యత్నం చేశారు. అలాంటి చంద్రబాబుకు పండుగలు పబ్బాలు కూడా ఫ్యామిలీతో కలిసి ఉండేవే కావు. ఎప్పుడు ఏదో ఒక బిజీ. అలాంటిది ఇప్పుడు తన కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయిస్తున్న దృశ్యానికి ఇదే అసలైన సాక్ష్యం. గృహమే కదా స్వర్గసీమ అన్నట్లుగా తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకోవడం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. బాబు బొత్తిగా మారిపోయారు అంటూ ఒకటే కామెంట్లు పేలిపోతున్నాయి కొందరు సోషల్ మీడియా గోడల మీద. ఆ మాటకొస్తే బాబు 4.0 అంటే ఇదేనంటూ కామెంటుతో హోరెత్తిస్తున్నారు కొందరు నెటిజన్లు.